హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులను ఎలా అరెస్ట్ చేయాలి, ఏ కేసులో అరెస్ట్ చేయాలి, ఏ విధంగా అరెస్ట్ చేయాలి అని కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారు. ఇక్కడ నేను కూటమి ప్రభుత్వాన్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. చిత్తూరు జిల్లా మదనపల్లిలో మీరు అధికారంలోకి వచ్చిన మొదట్లోనే ఫైళ్లు తగలబడిపోయాయి, మిథున్ రెడ్డి పెదరెడ్డి కుటుంబం వాటిని కాల్చేశారు అని ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలపైన ఎటువంటి విచారణ జరిగిందో ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ ఆరోపణలపై ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? ఆ రోజు మదనపల్లి ప్రభుత్వ ఆఫీసులో ఫైళ్లు ఎలా తగలబడిపోయాయి, ఇప్పుడు నిజాలు మీరు ప్రజలకు తెలియజేయగలరా? పెదరెడ్డి కుటుంబం ఆ తప్పు చేయలేదు అని క్లీన్ చిట్ ఇచ్చారు. మీరు చేసిన ఆరోపణలు తప్పు అని ప్రజల ముందు మీరు క్షమాపణ చెప్పగలరా అని నేను కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. పెదరెడ్డి కుటుంబం మద్యం ఇసుక కుంభకోణాలు చేసింది, వాళ్ళు దోచేశారు, మీరు ఆరోపణలు చేశారు. మరి ఆ ఆరోపణలపై ఇప్పటి వరకు మీరు ఏమైనా నిరూపించగలిగారా? ఇసుక దోచేశారు అని ఎన్నో ఆరోపణలు చేశారు, ఎంతో విచారణలు కూడా చేశారు. మరి ఏమైంది? పోనీ ఆ ఆరోపణలపై ప్రజలకు, పెదరెడ్డి కుటుంబానికి మీరు క్షమాపణలు చెప్పగలరా? అటవీ భూములను దోచేసింది పెదరెడ్డి కుటుంబం అని ఆరోపణలు చేశారు. వాళ్ళు కోర్టుకి వెళ్ళి మరీ క్లీన్ చిట్ తెచ్చుకున్నారు. మేము మా భూములవి, అటవీ భూములను మేము దోయలేదు, మా భూములు పక్కనే చంద్రబాబు భూములు కూడా ఉన్నాయి, మేము కొన్న భూమి అది అని పెదరెడ్డి కుటుంబం కోర్టు నుండి క్లీన్ చిట్ తెచ్చుకుంది. మరి మీరు చేసిన ఆరోపణలపై ప్రజలకు మరియు పెదరెడ్డి కుటుంబానికి మేము చేసింది తప్పుడు ఆరోపణలు అని మీరు క్షమాపణ చెప్పగలరా? ఈరోజు లిక్కర్ స్కాము అంటూ మీరు లిక్కర్ స్కామ్పై పడ్డారు. పెదరెడ్డి కుటుంబాన్ని ఎలాగైనా అరెస్ట్ చేయాలి లేదా లొంగ తీసుకోవాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ఆరోపణలన్నీ కూడా అబద్ధం అని గతంలో మీరు ఎన్ని ఆరోపణలు చేశారో అవన్నీ ఎలా అబద్ధం అయ్యాయో ఇది కూడా అబద్ధమేనని భవిష్యత్తులో క్లియర్గా తెలుస్తుంది. మీరు ఎలాగైనా వైసీపీ నాయకులను అరెస్ట్ చేయాలి కంకణం కట్టుకున్నారు. మీరు చేసింది స్కిల్ డెవలప్మెంట్ స్కాము, ఆధారాలతో సహా సిఐడి పోలీసులు అసైన్డ్ భూముల స్కాము, స్కిల్ డెవలప్మెంట్ స్కాము, ఫైబర్ నెట్ స్కాము, ఆధారాలతో సహా సిఐడి పోలీసులు ఆ వాంగ్మూలాలు తీసుకున్నారు. కానీ మీరు ఎలా బయటపడ్డారో ప్రజలందరికీ తెలుసు అనుకోండి. కానీ ఈరోజు వైసీపీ నాయకులను ఎలాగైనా అరెస్ట్ చేయాలని మీరు పడే ప్రయత్నాలు, మీరు పడే తంటాలు అన్నీ ఇన్ని కావు. ఇకనైనా పరిపాలనపై దృష్టి పెట్టి ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అని మీరు ప్రయత్నించండి. ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు. అంతేగాని పరిపాలనను పక్కదారి పట్టించి వైసీపీ నాయకులను ఎలా అరెస్ట్ చేయాలి అనే పనిలో మీరు ఉంటే ప్రజలు మీకు సరైన గుణపాఠం చెప్తారు. వచ్చే ఎన్నికలలో మరోసారి మీకు అధికారం ఇవ్వకుండా ప్రజలు మీకు సరైన విధంగా సరైన గుణపాఠం చెప్తారు అని ఈ వీడియో ద్వారా కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాను.